మేమంతా సిద్ధం బస్ యాత్ర నిర్వహించిన జగన్ మళ్లీ విడత ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచార భేరీ ముగించబోతున్నారు. ఇవాళ తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభతో మళ్లీ జనంలోకి వెళ్తున్నారు సీఎం జగన్. 15 రోజులు 45 నియోజకవర్గాలు, రోజుకు 3 బహిరంగ సభలు. ఇది ఏపీ సీఎం జగన్ టూర్ షెడ్యూల్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత సీఎం జగన్ ప్రచారంలో మరింత జోరు పెంచారు. ఇప్పటికే 22 రోజుల పాటు 86 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించిన సీఎం జగన్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండానే మలి విడత ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఇవాటి నుంచి 2వ విడత ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రోజు 3 నియోజకవర్గాల్లో సభలు, సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు సీఎం జగన్. ఎన్నికల ప్రచారం గడువు వరకు సీఎం సభలు కొనసాగనున్నాయి. ఇవాళ తొలి రోజు అనంతపురం జిల్లా తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం తాడిపత్రి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. రేపు అంటే 29వ తేదీన చోడవరం, టి గన్నవరం, పొన్నూరులో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు సీఎం జగన్. ఈ నెల 30న ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంతో పాటు మైదుకూరు, పీలేరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ముఖ్యమంత్రి. టంగుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 22 రోజుల పాటు 23 జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించిన జగన్ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. గురువారం పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం వైఎస్ జగన్ మరో జైత్రయాత్రకు సిద్ధమవుతూ ఉండడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. సీఎం ఓవరాల్ టూర్ను సక్సెస్ చేసేందుకు భారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.